పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ కథోలిక విశ్వాసములో చాలామంది క్రైస్తవులు కథోలికులు మాట్లాడుతున్నటువంటి మాటల సందర్భములో నాకు పవిత్రాత్మ వరాలు లేవు, పవిత్రాత్మ అనుగ్రహాలు లేవు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ కొన్నిసార్లు నాకు వాక్య పరిచర్య ఎలాగా చేయాలో నాకు తెలియదు, కాబట్టి నాకు పవిత్రాత్మ వరము లేదు, లేకపోతే నాకు ప్రవచన వరము లేదు అంటూ కొంతమంది నాకు భాషల వరము రాదు అని అంటూ ఉంటారు. పిల్లారా, ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవునికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వరాలు ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాడు. కారణం ఏమిటి అంటే, పవిత్రాత్మ వద్ద అనేక వరాలు ఉన్నాయి, అనంతమైన వరాలు ఉన్నాయి. కాబట్టి ప్రవచన వరం ఉంటేనో, వాక్య పరిచర్య చేయటం ఉంటేనో, లేకపోతే భాషలు మాట్లాడితేనో పవిత్రాత్మ వరం ఉన్నట్టు, లేదా అవి చేయకపోతే పవిత్రాత్మ వరము లేనట్టు కాదు పిల్లారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని ఈ వాక్య పరిచర్య నా యొక్క మనవి ప్రియులకు దేవుని బిడ్డలారు. చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క సేవ చేయడానికి ప్రియులారా, గుర్తుపెట్టుకు వాళ్ళందరూ కూడా ఈ మాట చెప్తున్నాను మీతోటి. ఒక గురువే కానక్కర్లేదండి, ఒక సామాన్యుడిగా ఉండి కూడా దేవుని యొక్క సేవ చేయవచ్చు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వాక్యాన్ని బోధిస్తేనే పరిశుద్ధాత్మ వరం ఉన్నట్లు కాదు, ప్రవచనము చేయగలిగితేనే పరిశుద్ధాత్మ వరం ఉన్నట్లు కాదు, భాషలు మాట్లాడితేనే పవిత్రాత్మ వరం ఉన్నట్లు కాదు. ఇంకా కొన్ని చోట్ల విచిత్రమైనటువంటి పోకడలు పోతున్నారండి కొంతమంది. ఏమిటి అంటే, కొంతమంది భాషల వరం ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కూడా వాళ్ళల్లో చేరి, వాళ్ళకి అలా ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అనేటువంటి వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు ఇక ఏదో మాట్లాడటం ప్రారంభిస్తారు. అవసరం లేదు ప్రియులారా. ఈ రోజున పవిత్రాత్మ వరాలు అంటే ఏమిటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆధ్యాత్మికములకు వరములు అనేకములు కలవు, వారిని వసగు ఆత్మ ఒక్కడే పరిశుద్ధాత్మ. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అనేక ఆధ్యాత్మికమైన వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరాలు. పౌలు గారు చాలా వాటి గురించి ఆయన ఉటంకిస్తారు, మాట్లాడతారు. కానీ మనఃపూర్వకంగా ఈ మాట చెప్పగలగాలి, పౌలు గారు కూడా ఊహించనన్ని పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి ప్రియులారా. ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వరాలని ఇస్తూనే ఉంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. మీ కొరక ఈ రోజున పాత నిబంధన గ్రంథము నుండి ఒక వాక్యాన్ని తీసుకున్నాను. తద్వారా పవిత్రాత్మ వరాలు అంటే ఏంటి, ఆ వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మన విశ్వాసం సత్యోపదేశ సంక్షేపములో పవిత్రాత్మ యొక్క వరాలు, జ్ఞాన వరాలు ఎన్ని అంటే 7 అనుకుంటాం ప్రియులారా. వాటిని జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయముగా విభజిస్తాం. కానీ వీటికి తోడుగా మనందరం అంగీకరించాల్సింది ఏమిటి అంటే, మనము చేసే పని కూడా దేవుని యొక్క పవిత్రాత్మ వరమే. కొంతమంది మీలో చక్కగా పెయింటింగ్ గీయగలరు, కొంతమంది మీలో చక్కగా ఇల్లు నిర్మించగలరు. ఇవి కూడా పవిత్రాత్మ వరాలే, దేవుని యొక్క కృపే. ఒక మంచి వడ్రంగి వ్యక్తి ఉన్నాడు, చక్కగా మలచగలడు, చక్కగా స్వరూపాలు తయారు చేయగలరు, లేదా కుటుంబాన్ని చక్కగా పోషించగలవు. నువ్వు చక్కని ఇల్లాలుగా ఉండేటి వరం నీకుంది, చక్కని కుటుంబ అధినేతగా ఉండేటువంటి కుటుంబ బాగోగులు చూసుకునే వరం నీకుంది. లేకపోతే ప్రార్థన చేసుకో. మీ ముందు ఒక వాక్యాన్ని ఉంచాలనుకున్నాను. నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ప్రియులారా. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుండి
5 వచనాలు మీ కొరకే చదువుతున్నాను. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది ప్రయాణమై వాగ్దాన భూమికి వెళుతున్నారు. ఆ మార్గ మధ్యలో దేవుడు ఏమన్నాడంటే, నా కొరకై నేను మీతో ఉండటానికి ఒక సమాగమపు గుడారాన్ని తయారు చేయమన్నాడు. ఒక మందస్సాన్ని తయారు చేయమన్నాడు. దానికి కావాల్సిన ఒక గుడారాన్ని తయారు చేయమన్నాడు. అది ఎలా తయారు చేయాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, దాని చుట్టూ ఏముండాలి, దేనితో తయారు చేయాలి, అవన్నీ కూడా దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు. దాన్ని తయారు చేయడానికి ఎవరు తయారు చేయాలి మరి దేవుడికి ఇష్టమన్నట్లుగా? అది సందర్భం. జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమకాండ 31వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభువు మోషేతో, నేను యూదా గోత్రమున హూరు మనవడు ఊరి కుమారుడు బెసలేలును ఎన్నుకొంటిని. జాగ్రత్త, బెసలేలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను అతనిని దైవాత్మతో నింపితిని, నా అభిషేకాన్నిచ్చే పరిశుద్ధాత్మ వరాన్నిచ్చాను అని పలుకుతూ, కనుక అతనికి సుందరమైన వస్తువులు నెరవేర్పు, సుందరమైన వస్తువులను చేయు నేర్పు, సామర్థ్యము, తెలివితేటలు నేను ఇచ్చానంటాడు పవిత్రాత్మ వరముగా. ఏంటిది ఇక్కడ? సుందరమైన వస్తువులు తయారు చేయటం నేర్పరితనం. ఎవరిచ్చారట ఈ వరాన్ని అతనికి? దేవుడు తన పవిత్రాత్మ వరముగా ఇస్తున్నాడు బెసలేలుకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవును, అది పవిత్రాత్మ వరముగా చూస్తున్నారు అక్కడ. ఆ తర్వాత అతడు సుందరమైన వస్తువుల నమూనాలను తయారు చేసుకొని వారిని బంగారముతో, వెండితో, ఇత్తడితో రూపొందింపగలడు. రత్నములను సానబట్టి బంగారమును పొదగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందరమైన వస్తువులన్నిటినీ కూడా తయారు చేయగలడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు కాస్త కూస్తో అర్థమైంది అనుకుంటానండి. పవిత్రాత్మ వరము అంటే ఏమిటి? మనందరం పొందుకున్నామండి పవిత్రాత్మని. ఎప్పుడు జ్ఞానస్నానం పొందినప్పుడే ఆ పవిత్రాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ దేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు సమృద్ధిగా మనకు అనుగ్రహించబడతాయి. నీవు ఒక మంచి ఇల్లాలుగా ఉంటున్నావా, ఒక మంచి టీచర్గా ఉంటున్నావా, ఒక కంపెనీలో మంచి ఉద్యోగిగా ఉంటున్నావా, కంప్యూటర్ను చక్కగా ఆపరేట్ చేయగలుగుతున్నావా, లేకపోతే కొన్నిసార్లు ప్రియులారా దయచేసి దీన్ని గమనించండి, మంచిగా వ్యాపారం చేయగలుగుతున్నావా? నేను ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, మనం వ్యాపారం చేయటం తప్పు కాదు, ఉద్యోగం చేయటం తప్పు, మంచిది మనం చెయ్యాలి, దేవుని యొక్క కోరిక అది. కానీ ధర్మ మార్గంలో చెయ్యాలి. దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ పనిని మనం ధర్మంగా నెరవేర్చాలి. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుడు మనకి ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, పవిత్రాత్మ వరాలు అనేకాలు ఉన్న ఎవరు కూడా ఇవి మాత్రమే అని చెప్పటానికి సాధ్యపడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను బట్టి మనకి జ్ఞాన వరాల గురించి చెప్తారు. పరిశుద్ధాత్మ చాలా వరాలు ఇస్తాడు. దానికి కొదువ లేదు, కొరత లేదు. పవిత్రాత్మ వరాల దగ్గర అయ్యో అతనికి ఆ వరం ఉంది కదా అన్న అతని మీద ఈర్ష్యపడాల్సినటువంటి అవసరం లేదు. పవిత్రాత్మ దగ్గర చాలా వరాలు ఉన్నాయి. మనం ఏం చేయాలి? పవిత్రాత్మను వేడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు జ్ఞానవరాన్ని ఇవ్వు, విజ్ఞాన వరాన్ని ఇవ్వయ్యా. నేను చదువుకున్నాను, నాకు మంచి తెలివినివ్వయ్యా. నేను పని చేస్తున్నాను, అక్కడ నైపుణ్యాన్ని నేర్చుకునేటువంటి తెలివిని ప్రసాదించయ్యా. నా ఉద్యోగంలో నేను ఎలా మలుసుకోవాలో నాకు నేర్పించయ్యా. నా కుటుంబాన్ని నేను ఎలాగ నడిపించుకోవాలో నాకు నేర్పించయ్యా, వరాన్ని ఇవ్వయ్యా. నా కుటుంబ బాధ్యతలు, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని నేను ఎలాగ నడిపించుకోవాలో నీ పరిశుద్ధాత్మ వరాలని నాకు అనుగ్రహించు తండ్రి. ప్రార్థన చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనం నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆధ్యాత్మిక వరములు అనేకములు ఉన్నవి, వారిని వసగేటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. అనేకాలు ఉన్నాయి. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకముగు ఆత్మనిస్తున్నాడు, వివేకాన్ని ఇస్తున్నాడు. మరి ఒకనికి విజ్ఞానపూర్వకముగు వాక్కునిస్తున్నాడు. ఒకే ఆత్మకి ఒకరికి విశ్వాసాన్ని ఇస్తున్నాడు, విశ్వాస వరాన్ని ఇస్తున్నాడు. నీకు మంచి విశ్వాసం ఉందేమో, కొంతమంది కొరకే ప్రార్థన చేయగలవేమో. అవును ప్రియులారా, నా జీవితంలో నేను చూశాను. కొంతమంది సామాన్యమైన ప్రజలు
అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు వారికి ఆ వరాన్ని ఇచ్చాడు. మరి ఒకరికి స్వస్థపరిచేటువంటి శక్తిని ఇచ్చాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములకు భాషలు మాట్లాడు శక్తిని, వేరొకనికి ఆ భాషలు అర్థము వివరింపగలిగిన శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీటన్నిటినీ కూడా వసగువాడు మాత్రము పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు ఆ వరం లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, నాకు ఈ వరం లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు. ప్రార్థన చేయి దేవుని యొక్క వరాల కోసం. మనం కోరుకోవాల్సింది ప్రజల మేలు కొరకై దేవుని యొక్క కృపనివ్వమని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వమని, పరిశుద్ధాత్మ శక్తినివ్వమని నేను ఒక గురువుగా దేవుని వేడుకోవాలి. అయ్యా, నా గొప్ప కోసం కాదండోయ్, దాన్ని మర్చిపోకూడదు. నేను నా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ స్వస్థత వరాన్ని ఇష్టమైతే నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ ప్రవచన వరాన్ని నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ బోధించే వరం నాకు ఇవ్వయ్యా, నీ ప్రజల కొరకై ఇంకా ఎక్కువగా నీ శక్తిని ప్రసాదించటం కొరకై స్వస్థత వరాన్ని నాకు ఇవ్వయ్యా. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియులారా, మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సింది వీటి కోసం అండి. ఎక్కువగా వీని కొరకే మనం ప్రార్థన చేయాలి. అయితే మనకి ఏ వరం ఇవ్వాలి, ఎటువంటి వరం ఇవ్వాలి, అది పరిశుద్ధాత్మ ఇష్టం. దేవుడు పవిత్రాత్మ ద్వారా మనకు ప్రసాదిస్తాడు. నాకు లేదే అని బాధపడాల్సిన అవసరంలా ఉన్నదానిని సద్వినియోగం చేసుకో. మనతో వచ్చిన గొడవల్లా ఇదే, దూరపు కొండలు నునుపన్నమాట. మనకున్న దానిని మనం పట్టించుకోం, మనకున్న దానిని మనం ప్రోత్సహించుకోం. మొక్క నాటాలి, చుట్టూ బాగు చేయాలి, నీరు పొయ్యాలి, నారు పెట్టాలి, మందులు కొట్టాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వరాన్ని ప్రియులారా మనం కాపాడుకోకపోతే అది నిలబడదు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందినటువంటి వారు పోగొట్టుకున్నారు. సౌలు రాజు ప్రియులారా, మహాబల సంపన్నుడైనటువంటి సంసోనుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుతో ఉన్నటువంటి యూదా ఇస్కారియోతు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వరాలు ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీవ కుటుంబం అనేటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఒక భార్యగా, ఒక భర్తగా, లేకపోతే ఒక ఒంటరిగా నీవు జీవిస్తున్నావా? దేవుడు నీకు కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకుని, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని దానికి తగినటువంటి ఆలయముగా మార్చు. నీ ద్వారా ఒకవేళ దేవుడు అద్భుతాలు చేస్తాడేమో, గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడేమో. అయితే మరలా చెప్తున్నాను, అద్భుతాలు చేస్తేనే, స్వస్థత వరం ఉంటేనే, భాష్య వరం ఉంటేనే పరిశుద్ధాత్మ వరం ఉన్నట్లు కాదు. ఎన్నో ఇతర వరాలు ఉన్నాయి. కుటుంబాన్ని చక్కగా పోషించుకోవటం, పిల్లలను చక్కగా దేవుని యొక్క విజ్ఞానములో పెంచటం, వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోవటం, ఉద్యోగాన్ని సరిగా చేసుకోవటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరాలు. కాబట్టి వీటిని మరలా ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మహిమ కొరకై వినియోగించగలగాలి. ఎస్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క మహిమ కొరకై వాటిని వినియోగిస్తున్నావా? నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పనిని, నీ పాటులని నువ్వు దేవుని యొక్క మహిమ కొరకై వినియోగిస్తున్నావా? ఈనాటి సందేశం ప్రియులారా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను, అర్థం కావాలని కోరుకుంటున్నాను. ఏమిటి అంటే, నాకు ఈ వరం లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరం నాకు ఈ వరం లేదు అనకండి దయచేసి. నీకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏదో ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ వరం? నువ్వు అడుగు దేవుని. వరం లేకపోతే, దేవా నాకు ఈ వరాన్ని ఇవ్వయ్యా, నీ సేవలో నేను ఉంటానయ్యా. అయితే ఒక చిన్న హెచ్చరిక ప్రియులారా, శక్తికి మించిన కార్యాలు ఇవ్వమని దేవుని అడగమాకు. నా స్వార్థం కోసం దేవా నాకు ఇది ఇవ్వయ్యా అని అడగమాకు దేవుని. అపోస్తుల కార్యాలలో ఉన్నారు కొంతమంది. ఏమిటి? పేతురు గారు సైతానులను పారదొలుతున్నాడని చూచి, పౌలు గారు సాతానును పారదొలుతున్నాడని చూచి, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు ఛాన్స్ దొరికింది కదా అనుకొని సాతాను పట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి,
నువ్వు యేసు నామములో వెళ్ళిపో అని అన్నారు. అప్పుడు ఆ సాతానుడు ఏమన్నా తెలుసా? పౌలు గారు నాకు తెలుసు, యేసు ప్రభు అంతకంటే నాకు బాగా తెలుసు, నువ్వెవడం ఎంతకే అని అన్నారు. అది ఎందుకని? వాళ్ళు డబ్బు సంపాదన కొరకై, స్వార్థం కొరకై వాళ్ళు పవిత్రాత్మ యొక్క వరాన్ని వినియోగించాలని చూశారు. పిల్లరా, చాలా ప్రమాదంలో పడిపోతాం అప్పుడు మనం. దేవుడు సెంట్రల్ పాయింట్ కాకుండా మనము కేంద్ర బిందువు కావాలని చూస్తే అది మనకి ప్రమాదంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ దేవాది దేవుని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన తాళంతులను బట్టి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ వరాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. పరిశుద్ధాత్మ వరం ఎవ్వరి సొత్తు కాదు, ఎవ్వరి సొత్తు కాదు, మా సొత్తు కూడా కాదు ప్రియులారా, గురువుల యొక్క సొత్తు కూడా కాదు. ఎస్, అది దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు. ఎవరికైనా ఇవ్వచ్చు ప్రియులారా. దేవుడు ఈ రీతిగా మాత్రమే, మా ద్వారా మాత్రమే ఇస్తాడు అనేటువంటి వారు ఎవరన్నా చెబితే పరిశుద్ధాత్మని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లే. చాలా విషయాలు చెప్తున్నానండి ఈ వరాల గురించి. అవును, జ్ఞానస్నానములో మనందరం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. పవిత్రాత్మ ధృవీకరణ సంఘంలో మనందరం పవిత్రాత్మను పొందుకున్నాం. అవును ప్రియులారా. అయితే ఈ పవిత్రాత్మ వరాలను ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరండి. ఎవరో మారుమూల గ్రామంలో దేవుని మీద విశ్వాసముతో, భక్తితో ప్రవచన వరాన్ని పొందొద్దు ఒక స్త్రీ. ఒక పురుషుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి. మేము కూడా అనుకోకూడదండి మేము గురువుల మా ద్వారా మాత్రమే జరగాలి. ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ద్వారా తనకు ఒక వరాన్ని ఇచ్చి తన ద్వారా ఒక కార్యాన్ని జరిపిస్తూ ఉంటే అంగీకరించేటువంటి దీన మనస్సు మాలో ఉండగలగాలి. ఆ యొక్క తగ్గింపు జీవితం మాలో ఉండగలగాలి. అభిషిక్తులముగా దేవుడు మాకొక పనిని అప్పచెప్పాడు. అదేవిధంగా విశ్వాసులు కూడా నాకు ఈ వరం ఉంది కాబట్టి ప్యారిస్లో నేను ఇక ఫాదర్ పక్క వెళ్ళిపోవాలి, అది కూడా తప్పే. రెండూ చెప్తున్నాను మీకు. ఒక విషయంలో ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా స్వస్థత వరాలు ఇస్తున్నాడు అనుకో, గురువు అంగీకరించాలి, దాన్ని ప్రోత్సహించగలగాలి. ఇది పరిశుద్ధాత్మ వరాల గురించి. అదేవిధంగా ప్రియులారా, పౌలు గారు హెచ్చరిస్తున్నాడండి. ఏమిటి? భాషల వరాలు ఉన్నటువంటి వారు ఏం చేయకూడదు? నాకు భాషల వరాలు వచ్చినాయి కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కేకలు పెట్టడం, అరుపులు పెట్టడం చేయకూడదండి. భాషల వరంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రాత్మ వరంతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పౌలు గారు ఏమంటారంటే అలా చేయటం ద్వారా అవిశ్వాసులకి ఎబ్బెట్టిగా ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని అంటారు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయం 27వ వచనములో, ఎవడైనా భాషలలో మాట్లాడవలనన్నచో 2-3 మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడవలను. ఆ చెప్పబడినది ఏమియో వేరొకనిచ్చే వివరింపబడవలను. కానీ వివరింపగల వ్యక్తి ఎవడును లేనిచో వారిలో ప్రతి వ్యక్తి మౌనంగా ఉండి తనను తాను దేవునితో మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? భాషల వరం ఒక వింత పోకడైపోయిందండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రవక్తలలో 2 లేక 3 మాత్రమే మాట్లాడవలను. వారు చెప్పిన దానిని ఇతరులకు వివరింపగలగాలి. ఆ తర్వాత మనకి వివరిస్తాడు ప్రియులారా. ఏమిటి అంటే అసలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు అనుకో భాషల వరాలు, అది విశ్వాసం పోయేటట్లుగా చేస్తుందండి. విచిత్రమైన పోకడలు కొన్ని జరుగుతున్నాయి. ఈరోజంతా కూడా మనం ప్రియులారా మనము ఆత్మవరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో వరాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దేవా, నీకేదైనా కుదువ పడిందా? నీకేదైనా తెలియటం లేదా? దేవా, నాకు నేర్పించయ్యా. 10 మందితో ఎలాగ మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవా నాకు నేర్పించు తండ్రి. నా కుటుంబాన్ని ఎలా సక్రమించుకోవాలో చక్కబెట్టుకోవాలో నాకు తెలియట్లేదు తండ్రి. నాకు నేర్పించయ్యా. మా బిడ్డలు జ్ఞానంలో కొంచెం వెనకబడి ఉన్నారు దేవా, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వయ్యా. జ్ఞానంతో నింపు తండ్రి. మోకరించండి బిడ్డలారా. కుటుంబాలలో ప్రార్థన చేయండి బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనం దీవించటానికి, ఆశీర్వదించటానికి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు.
ఓ ప్రేమగల తండ్రి, యేసురాజా, నీవి లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహిస్తాను అని పలికావు. పవిత్రాత్మ వరాన్ని మాకు అనుగ్రహిస్తాను అని పలికావు. ఆ పరిశుద్ధాత్ముడు మాపైకి వేంచేసి వచ్చినప్పుడు మేము శక్తి సంపన్నులంగా, పిరికివారముగా ఉండమని, జ్ఞాన సంపన్నులముగా ఉంటామని, మీరు విచారణ సభ ముందు నిలబెట్టబడ్డప్పుడు మీరు ఏం మాట్లాడాలో జ్ఞానాన్ని నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇస్తాడని పలికావు. అవును తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పవిత్రాత్మ వరము చేత నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, అభిషేకించండి నాయన. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న మానవ బలహీనతలని నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించండి. క్రీస్తు రక్తముతో ప్రోక్షించండి. ఒకవేళ మా పాపం కారణంగా తండ్రి నీవిచ్చిన ఆత్మను మేము కోల్పోతున్నట్లయితే, ఆత్మను మేము బాధ పెడుతున్నట్లయితే, ఆత్మను మేము మరుగుపరుచుతున్నట్లయితే, మాలో ఉన్నట్టు వరాలని సమాధి చేస్తున్నట్లయితే, ప్రభువా మాకు శక్తినివ్వండి. మరొకసారి నీ ఆత్మీయమైన వరాలని, నీ ఆత్మీయమైన శక్తిని, నీ ఆత్మీయమైన బలాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ పరిశుద్ధాత్మ వరాల చేత నింపమని, ప్రతి బిడ్డకు కావాల్సినటువంటి దీవెనలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.